హాయ్ ఎవ్రీవన్ ఐబీబీఎస్ క్లర్క్ టెస్ట్ నెంబర్ 71. నా రీజనింగ్ సెక్షన్ 66 నుంచి స్టార్ట్ అవుతుందండి. 66 నుంచి చెక్ చేసుకుందాం. స్టార్టింగ్ డిడక్షన్స్ ఇచ్చారు, లాజికల్ స్టేట్మెంట్స్ ఫర్ సిలాజిజమ్స్. వెరిఫై చేద్దాం ఒకసారి, చెక్ చేసుకుందాం. ఫస్ట్ వన్ స్టేట్మెంట్ ఇస్ ద సమ్ స్టేట్మెంట్ సమ్ కాంబినేషన్ ఉంటే మనకి డైవర్షన్ ఆఫ్ ద స్టేట్మెంట్ చేసేసుకోవచ్చు, అంటే కంక్లూజన్గా మార్చుకోవచ్చు. సమ్ బనానాస్ ఆర్ ఆరెంజెస్ అంటే సమ్ ఆరెంజెస్ ఆర్ బనానాస్ అని. సో చెక్ చేసుకుంటే డైవరేషన్లో లేదండి. నెక్స్ట్ వన్ సమ్ ఆరెంజెస్ ఆర్ గ్రేప్స్ అంటే సమ్ గ్రేప్స్ ఆర్ ఆరెంజెస్ లేదండి. ఫైనల్ గా చెక్ చేసుకుంటే కంక్లూజన్ సమ్ అండ్ నో, పాజిటివ్ నెగిటివ్, బనానా గ్రేప్స్ ఎయిదర్ 1 or 2 అని తీసుకోవచ్చు అండి. లేదు మనం సర్కిల్ డ్రా చేసుకునే టైప్గా, ఎప్పుడు సర్కిల్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి సమ్ బనానాస్ ఆర్ ఆరెంజెస్, సమ్ ఆరెంజెస్ ఆర్ గ్రేప్స్. ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ కంక్లూజన్ సమ్ బనానాస్ ఆర్ గ్రేప్స్ ఈస్ ద మే ఆర్ మే నాట్ కేసెస్. నెక్స్ట్ వన్ నో బనానా ఈజ్ ఎ గ్రేప్ ఈజ్ ఎ మే ఆర్ మే నాట్ కేస్. బోత్ కండిషన్స్ మే ఆర్ మే నాట్ కేసెస్ కాబట్టి ఎయిదర్ 1 or 2 అని చెప్పి కన్సిడర్ చేస్తాం. నో ఎయిదర్ 1 or 2 ఉన్న ఆప్షన్ వెరిఫై చేసుకుంటే మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అయింది. అండ్ ద నెక్స్ట్ వన్ వెళ్దాం. నెక్స్ట్ వన్ ఆల్ బౌల్స్ ఆర్ బాస్కెట్. నో స్టేట్మెంట్ ఇస్ ద ఆల్ కాంబినేషన్లో ఉందండి. సో ఆల్ బౌల్స్ ఆర్ బాస్కెట్ అంటే నో బాస్కెట్లో మనకి బౌల్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఆల్ బాక్సెస్ ఆర్ బౌల్స్. నో బౌల్స్లో మనకి బాక్సెస్ రావాలి. నో బౌల్స్లో బాక్సెస్ కాబట్టి ఇక్కడ ఇంటర్నల్గా వెళ్ళిపోతుంది. కంక్లూజన్ 1 ఆల్ బాక్సెస్ ఆర్ బాస్కెట్స్. కంక్లూజన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. నా కంక్లూజన్ 2 వెరిఫై చేస్తే ఆల్ బాస్కెట్స్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఆల్ అనే కన్సిడర్ చెక్ చేయడం వేస్ట్ కాబట్టి ఆల్ బాస్కెట్ ఇస్ ద ఫాల్స్ అవుతుంది. ఓన్లీ 1 ఈస్ ద ట్రూ. ఓన్లీ 1 ఉన్న ఆప్షన్ వెరిఫై చెక్ చేసుకుంటే మనకి ఫోర్త్ ఆప్షన్లో ఓన్లీ 1, దెన్ ఫోర్త్ ఓన్లీ 1 ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఎయిదర్, ద సెకండ్ ఆప్షన్ బోత్ 1 and 2, థర్డ్ ఆప్షన్ ఓన్లీ 1. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఆల్ యానిమల్స్ ఆర్ మమల్స్. నౌ మమల్స్లో యానిమల్స్ ఉంటాయి అంటున్నారు. మమల్స్ అండ్ యానిమల్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఆల్ నో బర్డ్ ఈజ్ ఏ యానిమల్. నో బర్డ్ ఈజ్ ఏ యానిమల్. ఏ బర్డ్ యానిమల్ కాదు అన్నారు కాబట్టి బర్డ్ ఇక్కడ తీసుకుందాం. నో స్టేట్మెంట్లో చెప్తుంది ఆల్ యానిమల్స్ ఆర్ మమల్స్. మమల్స్లో యానిమల్స్ వస్తాయి. నో బర్డ్ ఈజ్ ఏ యానిమల్. బర్డ్ అనేది యానిమల్ కాదు. నా కంక్లూజన్ వన్ నో బర్డ్ ఈజ్ ఏ మమల్. ఏ బర్డ్ మమల్ కాదు అంటున్నారు. సో స్టేట్మెంట్లో బర్డ్ యానిమల్ కాదు కానీ బర్డ్ మమల్స్ అవ్వచ్చు కదా, అంటే దట్ మీన్స్ మే ఆర్ మే నాట్ కేస్ కాబట్టి ఫెయిల్ అవుతుందండి. నెక్స్ట్ వన్ ఆల్ మమల్స్ అనేది అసలు కన్సిడర్ చేయలేం కాబట్టి ఇది కూడా ఫెయిల్ అవుతుంది. బోత్ 1 and 2 ఫెయిల్ కాబట్టి నెయిదర్ 1 nor 2. నెయిదర్ 1 nor 2 ఈస్ ద సెకండ్ వన్ ఈస్ ద ట్రూ అండి. సెకండ్ వన్ ఈస్ ద ట్రూ. నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ ఈస్ ద ఆల్ సమ్ ఉన్నప్పుడు కంక్లూజన్ 2 చూడగానే ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే స్టేట్మెంట్లో 2 ఆల్స్ ఉంటేనే మనకు ఆల్ అప్రోచెస్ వస్తాయి. నా కంక్లూజన్ 1 వెరిఫై చేద్దాం. ఆల్ యాప్స్ ఆర్ ప్రోగ్రామ్స్ అంటున్నారు. నా ప్రోగ్రామ్స్లో యాప్స్ తీసుకుంటాం. నెక్స్ట్ వన్ సమ్ ప్రోగ్రామ్స్ ఆర్ సాఫ్ట్వేర్స్. కంక్లూజన్ 1 సమ్ యాప్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇస్ ద మే ఆర్ మే నాట్ కేస్ కాబట్టి దెన్ ఫస్ట్ కంక్లూజన్ కూడా ఫెయిల్ అవుతుంది. సెకండ్ ఈజ్ ఆల్సో ఫెయిల్. బోత్ ఫెయిల్ కాబట్టి నెయిదర్ 1 nor 2 ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. అండ్ ద నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ ఇస్ ద నో సమ్ నో కాంబినేషన్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఒకటి కెన్ ఎవర్ బీలో ఉంది, ఇంకోటి సమ్ నట్ డ్రా చేసుకోవాల్సిందే సర్కిల్ మనం. నో చైర్ ఈజ్ ఏ టేబుల్ అంటున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ సమ్ కీస్ ఆర్ చైర్స్. సమ్ కీస్ ఆర్ చైర్స్ ఇలా తీసుకున్నాం. నో టేబుల్ ఈజ్ ఏ చైర్. ఏ టేబుల్ చైర్ కాదన్నారు. సమ్ కీస్ ఆర్ చైర్స్ తీసుకున్నాం. ఫస్ట్ కంక్లూజన్ 1 సమ్ చైర్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ కీస్ అంటే సమ్ నాట్ని ఎలా చెక్ చేస్తాం? ఆల్ చైర్స్ ఆర్ కీస్ ఈజ్ ఏ పాసిబిలిటీలోకి వెళ్తాం. ఆల్ కీస్ ఆర్ చైర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ ట్రూ అవుతుంది కాబట్టి సమ్ నాట్ కండిషన్ మనకి ఫెయిల్ అయిపోయింది. సో అది మనం సమ్ నాట్కి రెగ్యులర్గా వాడే పాయింట్స్ అవి. నెక్స్ట్ వన్ ఆల్ కీస్ కెన్ నెవర్ బి కూడా సేమ్ పాసిబిలిటీలో కన్వర్ట్ చేసుకుంటాం. పాసిబిలిటీ ఫెయిల్ అయితే కెన్ నెవర్ బి రైట్ అంటాం కాబట్టి ఆల్ కీస్ ఆర్ టేబుల్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. కీస్ అన్ని టేబుల్స్లోకి వెళ్తే ఈజ్ ఏ పాసిబిలిటీనా అంటే కీస్ అన్ని టేబుల్స్లోకి వెళ్ళలేవు కాబట్టి పాసిబిలిటీ ఫెయిల్ అయింది. కాబట్టి కెన్ నెవర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సెకండ్ కంక్లూజన్ ఈజ్ ద ట్రూ. సెకండ్ కంక్లూజన్ ఉన్న ఆప్షన్ వెరిఫై చేసుకుంటే ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ద పజిల్ ఇచ్చారు మనకి. 7 గర్ల్స్ అమల, అరుణ, అంకిత, అలా, అర్చన, అనుష అండ్ అరుణ సిట్టింగ్ అరౌండ్ ద సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్ బట్ నాట్ నెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. నౌ 6 గర్ల్స్ ఉన్నారని చెప్తున్నారండి. సో 7 గర్ల్స్ ఉన్నారు. ఆల్ ఆఫ్ ద ఫేసింగ్ ద సెంటర్ అని చెప్తున్నారు క్లియర్గా. నౌ మనం సర్కిల్ తీసుకుందాం. సో 7 మెంబర్స్ కాబట్టి ఇక్కడికి 6 అండి. 1 మెంబర్ యాడ్ చేస్తే సరిపోతుంది. నా ఫస్ట్ పాయింట్ ఒకసారి అప్లై చేసుకుంటే వెళ్దాం. ఫస్ట్ వన్ అరుణ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ అలాకి ఇమీడియట్ రైట్లో అరుణ రావాలి అంటున్నారు. ఫస్ట్ పాయింట్ అదే కాబట్టి సో అలాని ఇక్కడ తీసుకున్నామండి. అలాకి ఇమీడియట్ రైట్లో అరుణ. సో అరుణ అనేది ఇక్కడ ప్లేస్ చేసామండి. రైట్. అరుణ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ అలాకి ఇమీడియట్ రైట్లో అరుణ. నెక్స్ట్ వన్ అర్చన ఈజ్ నాట్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ అర్ణ.
సో అర్చన అనేది మనకి అర్ణాకి నాట్ నైబర్ అంటున్నారండి. ఇక్కడ మనకి ఆ పాయింట్స్ మనం ఇంకా కన్సిడర్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ పాయింట్లోకి వద్దాం. ఓన్లీ టూ పీపుల్స్ బిట్వీన్ ఓన్లీ టూ పీపుల్స్ ఇట్ బిట్వీన్ అరుణ అండ్ అర్చన. సో అరుణ ఇక్కడ ఉంది కాబట్టి టూ పీపుల్స్ బిట్వీన్ అరుణ అండ్ అర్చన అన్నప్పుడు మనకి either లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ అంటే టూ పాసిబిలిటీస్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇంకో సర్కిల్ డ్రా చేసుకుందాం. 7 మెంబర్ సర్కిల్ డ్రా చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ కన్సిడర్ చేసినప్పుడు అలా ఇక్కడ తీసుకున్నామండి సేమ్. అండ్ ద రైట్ ఆఫ్ ఇమీడియట్లీ అరుణ ఇక్కడ అప్లై చేశాను. అరుణకి అర్చనకి బిట్వీన్ 2 మెంబర్స్ రావాలి అంటున్నారు. సో either లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ మనం కన్సిడర్ చేసుకోవాలి. అరుణకి అర్చనకి 2 మెంబర్స్ అంటే అరుణ ఇక్కడ ఉంది కాబట్టి 2 ప్లేస్ వదిలేస్తే అర్చనని ఇక్కడ ప్లేస్ చేశానండి. అండ్ ద నెక్స్ట్ వన్ అరుణ ఇక్కడ ఉంటే 2 ప్లేసెస్ వదిలేసి అనుకోండి 1 2. నా అర్చన అనే ప్లేస్ ఇక్కడ తీసుకోవచ్చండి. ఇలా మనం 2 పాసిబిలిటీస్తో మూవ్ అవుతున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ అమలా అండ్ అలా. సో అమలాకి అలాకి బిట్వీన్ 1 మెంబర్ ఉండాలంటే అలా అమలా ఎక్కడ ఉండొచ్చండి, లేదా ఇటు ఛాన్స్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ మనం తీసుకునే సెకండ్ పాసిబిలిటీ. సో అమలా అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ అమలా అండ్ అలా అన్నారు కాబట్టి ఇక్కడ తీసుకున్నానండి. అదే ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే అలాకి అమలాకి బిట్వీన్ 1 మెంబర్ అన్నప్పుడు ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు. మనకి 2 ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి వెయిట్ చేయాలి. ఈ పాయింట్లో అయితే వెయిట్ చేద్దాం. లేదు ఇంకో కొంచెం అప్లై చేసి వెరిఫై చేసుకుందామంటే ప్రజెంట్ అనేది అమలాని ఇక్కడ తీసుకుందామండి. ఒకవేళ ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఇది ఫెయిల్ అయితే అమలాని ఎక్కడైనా రాసుకుందాం. కండిషన్స్ బట్టి మరి అరైజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. అండ్ ద నెక్స్ట్ వన్ ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ అమలా అండ్ అలా. అండ్ ద నెక్స్ట్ వన్ అనుష సిట్స్ సెకండ్ ద రైట్ ఆఫ్ అర్చన. అర్చనకి సెకండ్ రైట్లో అనుష రావాలంటే అర్చన సెకండ్ రైట్ అంటే ఇక్కడ వస్తుంది మనకి. సో ఈ ప్లేస్లో మనం అనుషని తీసుకున్నామండి. ఇక్కడ అర్చనకి సెకండ్ రైట్ అనేటప్పటికి బాటంలో ఇక్కడ అలా అడ్డు వస్తుంది కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. అండ్ ద నెక్స్ట్ వన్ అర్ణ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అమల. అమలాకి థర్డ్ లెఫ్ట్లో అర్ణ రావాలంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం అమలాని ఇందాక ఇక్కడ కానీ పాయింట్స్ అనుకున్నాం. ఇప్పుడు క్లియర్గా వచ్చేస్తుంది. అమలాకి థర్డ్ లెఫ్ట్లో అర్ణ రావాలంటున్నారు కాబట్టి 1 2 3 ఇక్కడ మనం అర్ణ తీసుకోవచ్చండి. సో ఇక్కడ కన్సిడర్ చేసుకో. ఇందాక స్టార్టింగ్లో ఒక పాయింట్ ఉంది, అర్చన ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ అర్ణ అన్నాడు. అర్చన అనేది అర్ణాకి నైబర్ కాదు అనే పాయింట్ ఇక్కడ కన్సిడర్ చేసాం కాబట్టి ఇది ట్రూ అయిపోయిందండి. ఇంకెవరైతే మిగిలిపోయారో ఆ పర్సన్ అందులో మన రిమైనింగ్ పర్సన్ 7th పర్సన్. సో అమలా వచ్చేసారు. నెక్స్ట్ వన్ అరుణ తీసేసుకున్నాం. నెక్స్ట్ వన్ అంకిత రాలేదు కాబట్టి అంకితాని ఇక్కడ ప్లేస్ చేస్తే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ ఈజీగానే ఉంటాయండి. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకసారి వెరిఫై చేసుకుందాం. నా ఫస్ట్ వన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ అర్ణ. అర్ణాకి సెకండ్ రైట్లో ఎవరు ఉంటారు అంటున్నారు. సో అర్ణ అనే పర్సన్ ఎక్కడ కూర్చున్నారు చెక్ చేసుకుంటే అనుష. ఇగోండి అర్ణాకి సెకండ్ రైట్లో ఎవరు ఉంటారంటే అర్ణాకి సెకండ్ రైట్లో అర్చన కాబట్టి అర్చన ఈజ్ ద ఆన్సర్ అండి. 4th ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 మీన్స్ ఆడ్ మ్యాన్ అవుట్ కాబట్టి ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ అమల అంకిత అన్నారండి. సో అమల అంకిత ఎక్కడున్నారు చూద్దాం. ఇగోండి అమల ఎక్కడున్నారు, నెక్స్ట్ అంకిత. అమలాకి అంకితకి బిట్వీన్ 1 మెంబర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇటు నుంచి రొటేషన్ ఏదైనా ముందు లీస్ట్ అనేది తీసుకున్నాను. అమలాకి అంకితకి బిట్వీన్ 1 మెంబర్. నెక్స్ట్ అనుష అరుణ అంటే లెఫ్ట్ సైడ్ అమలాకి లెఫ్ట్ సైడ్లో అంకిత తీసుకున్నాను. నెక్స్ట్ అనుష అండ్ అరుణ. సో అనుషకి అరుణకి చెక్ చేసుకుని అనుష ఎక్కడ ఉన్నారండి, అలాగే అరుణకి చెక్ చేసుకుంటే ఆపోజిట్లో ఉన్నారు వీళ్ళిద్దరు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అరుణ అండ్ అనుష అంటున్నారు. అరుణ అండ్ అనుష అని చెక్ చేసుకుంటే ఈజ్ ద 1 మెంబర్ అంటే మనకి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. ఎందుకంటే అనుష అండ్ అరుణకి ఎక్కువ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు, మిగిలిన ఆల్టర్నేట్లో ఒక గ్యాప్ ఉంటుందండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ అలా విత్ రెస్పెక్ట్ టు ద అంకిత. అంకిత నుంచి చూస్తే అలా పొజిషన్ ఏంటంటే 1 2 3 థర్డ్ టు ద లెఫ్ట్ కాబట్టి థర్డ్ టు ద లెఫ్ట్ అనేది 4th ఆప్షన్ ఉంది. కానీ 5th ఆప్షన్లో బోత్ 1 and 4 అన్నారు కాబట్టి 1 కూడా వెరిఫై చేసుకునే టైం ఇది మనకి. 4th టు ద రైట్ అన్నారండి. సో అంకిత నుంచి చూస్తే మళ్ళీ 4th టు ద రైట్ అలాగే చూద్దామండి. 1 2 3 4. సో బోత్ అండి, బోత్ 1 and 4. 5th ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎగ్జాక్ట్లీ సిట్ బిట్వీన్ అరుణ అండ్ అర్చన. అరుణకి అర్చనకి బిట్వీన్ హౌ మెనీ మెంబర్స్ ఉంటారండి. సో హూ సిట్స్ ఎగ్జాక్ట్లీ అరుణకి అర్చనకి. సో అరుణ ఇక్కడ అర్చన ఇక్కడ ఉందండి. నా అరుణ అని చెక్ చేసుకోవాలి మనం. అర్చన అండ్ అరుణ. అరుణకి అర్చనకి ఎగ్జాక్ట్గా మిడిల్ అంటే ఇటు పర్సన్ వదిలేస్తే అనుష వస్తుందండి. సో అనుష థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ద గర్ల్స్ హూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ అమల. అమలాకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు ఒకసారి చూడండి. అమలాకి ఇమీడియట్ లెఫ్ట్లో అర్చన ఉంది కాబట్టి అర్చన. అండ్ ద గర్ల్ హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ అనుష. అనుషకి థర్డ్ రైట్లో అంటే అనుష ఎక్కడ ఉన్నారండి. 1 2 3 అంటే అరుణ. వీళ్ళిద్దరికి ఎగ్జాక్ట్గా బిట్వీన్ ఉంది అంకిత కాబట్టి. సో లేదా 1 మెంబర్ ఏదైనా ఒకటే. పర్సన్ అడిగితే అంకిత చెప్పేవాళ్ళం. ఇక్కడ హౌ మెనీ మెంబర్స్ పీపుల్ సిట్ బిట్వీన్ అన్నారు కాబట్టి 1 మెంబర్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్కి వెళ్దాం. సో లెటర్ సిరీస్ ఇచ్చారు ఇక్కడ డైరెక్ట్గా ఇన్ సింగిల్ క్వశ్చన్స్ లెటర్ సిరీస్.
PRTV ఈచ్ వన్ 2 ఇంక్రీజ్ కాబట్టి వీకి 2 ఇంక్రీజ్ చేస్తే ఎక్స్ వస్తుందండి. నెక్స్ట్ వన్ మనం మళ్ళీ నెంబర్ ప్రయారిటీ తీసుకుంటే 29, 23, 19, 17 అనేది ప్రైమ్ నెంబర్స్ కదా. సో 17 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 13 కాబట్టి X13 తీసుకున్నాను. అలాగే X13 అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా లాస్ట్ లెటర్ చెక్ చేద్దాం. TUVWX కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ అవుతుందండి. ద నెక్స్ట్ వన్కి వెళ్దాం. హౌ మనీ సరే మిక్స్డ్ సిరీస్ ఇచ్చారు, మళ్ళీ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇవన్నీ డైరెక్ట్గానే. హౌ మనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్స్? హౌ మనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్స్? ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రెసిడెడ్ బై ఎ నెంబర్. లెటర్ ప్రెసిడెడ్లో నెంబర్ ఉండాలి, బట్ నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ లెటర్. లెటర్ ఫాలోడ్లో లెటర్ ఉండకూడదు అంటున్నారు. ఒకసారి చెక్ చేసుకుందాం అండి. నెంబర్ ఫాలోడ్ బై లెటర్ ఉండాలి, బట్ లెటర్ ఫాలోడ్ బై లెటర్ ఉండకూడదు. సో నెంబర్ ఫాలోడ్ బై లెటర్, బట్ ఫాలోడ్ బై లెటర్ ఉంది కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అయిందండి. మళ్ళీ నెంబర్ ఎక్కడుందో వెరిఫై చేసుకుంటే వెళ్దాం. ఇగో నెంబర్ ఫాలోడ్ బై లెటర్ సాటిస్ఫైడ్. ఫాలోడ్లో ఇంకా లెటర్ లేదు కాబట్టి 9K ఒకటి ఆన్సర్ కింద తీసుకోవచ్చు మనం. నెంబర్ ఫాలోడ్ బై లెటర్ లేదు కాబట్టి ఇది ఫెయిల్ అండి. నెంబర్ ఫాలోడ్ బై లెటర్, ఇదిగో నెంబర్ ఫాలోడ్ బై లెటర్. లెటర్ వెనకాల లెటర్ ఉండకూడదు, అంటే అది ఏదైనా ఉండొచ్చు కదా అని అర్థం. కాబట్టి మనకి ఇది సెకండ్, ఇది ఫస్ట్ పేర్ అయితే ఇది సెకండ్ పేర్ అయిందండి. నెక్స్ట్ నెంబర్ ఫాలోడ్ బై లెటర్ అనేది మనం 4, ఇది ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఫాలోడ్ బై లెటర్ ఫెయిల్ అండి. నెక్స్ట్ నెంబర్ ఫాలోడ్ బై అంటే 3N వెనకాల మళ్ళీ లెటర్ వస్తుంది కాబట్టి ఇది ఫెయిల్ అయింది. నెంబర్ ఫాలోడ్ బై లెటర్ అంటే 8U కూడా కన్సిడర్ చేసుకోవచ్చు మనం. సో కాబట్టి 3 pairs 1 2 3 pairs వస్తాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అయింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ ద సింబల్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద గివెన్ అరేంజ్మెంట్స్. సింబల్స్ అన్ని డ్రాప్ చేసుకోండి అంటున్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ద 13th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి 13 చెప్పండి సింబల్స్ డ్రాప్ చేశాక అంటున్నారు. నా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో ఈ వస్తుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అవుతుందండి. అండ్ ద నెక్స్ట్ వన్, if the order of all the elements are reversed, which element will be the 10th to the left of 15th from the right? సో మనకి లెఫ్ట్ రైట్ షార్ట్ కట్స్ యాజ్ యూజువల్ మీకు తెలుసు కాబట్టి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ వస్తే మనం ఎడిషన్ చేసుకుంటామండి. 15 + 10 అనేది మనకి 25 వస్తుంది. సారీ, ఇఫ్ ద 10th లెఫ్ట్ అండ్ 5th సారీ నా 5th అండి, 5th టు ద రైట్. సో 10 + 5 అన్నప్పుడు 15th రైట్ వస్తుంది. రైట్ సైడ్ నుంచి 15th అంటే ప్రీవియస్ యాజ్ పర్ ఒరిజినల్ డేటా అయితే రైట్ అంటే ఇట్లా వస్తుందండి. బట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు, ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ రివర్స్డ్ అన్నప్పుడు ఇప్పుడు మనం ఇది రివర్స్ అయితే ఇదే కదా రైట్ హ్యాండ్కి వెళ్ళేది, ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. నా 1 2 3 4 5 6 7 8 9 10 13 14 15 అంటే సి థర్డ్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అవుతుందండి. సో కౌంటింగ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 మీన్స్ ఆడ్ మ్యాన్ అవుట్ వెరిఫికేషన్ కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ L#5 అంటున్నారు. ఎల్ నుంచి హ్యాష్కి ఆల్టర్నేటివ్ అండి, హ్యాష్ నుంచి 5కి ఇలా వెళ్ళింది. ఫస్ట్ ఆప్షన్ ఏం తెలియదు, సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. బీటా 2 సింబల్ 2 అంటున్నారు. ఇది ఇక్కడే తేడా తెలిసిపోయింది. ఎల్ హ్యాష్ అనేది ఫార్వర్డ్లో వెళ్ళిందండి ఇలా, కానీ బీటా 2 అనేది మనకి ఫార్వర్డ్లో తెలియదు, ఇట్లా బ్యాక్వర్డ్లో వెళ్ళింది. థర్డ్ ఆప్షన్తో క్లియర్గా ఉంటుంది. SU అంటున్నారు. SU అనేది మళ్ళీ ఫార్వర్డ్ వెళ్ళిందంటే ఖచ్చితంగా మనకి సెకండ్ ఆప్షనే ఆడ్ మ్యాన్ అవుట్ అయిందండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అయింది. నెక్స్ట్ వన్, అగైన్ పజిల్ ఇచ్చారండి. 7 ఫ్రెండ్స్ రామ్, శివ, లక్కీ, సిరి, Sanvi, Charu and Mahi are sitting in a straight line facing north, but not necessarily in the same order. సో ఇక్కడ 7 మెంబర్స్ ఉన్నారు అంటున్నారు. ఆల్ ఆఫ్ ద ఫేసింగ్ ఇస్ ద నార్త్ బట్ నాట్ నెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అంటున్నారు. ఫస్ట్ వన్, చారు డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్. చారు అనేవాడు ఎక్స్ట్రీమ్ ఎండ్లో లేరు అని చెప్తున్నారు. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ సిరి అండ్ మహి. మహికి సిరికి బిట్వీన్ 2 members ఉండాలి అంటున్నారు కాబట్టి మనం ఇప్పుడు ఆ పాయింట్ నుంచి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్దాం. మహికి సిరికి బిట్వీన్ 2 members అంటే ఫస్ట్ పాయింట్. సో మహి ఇక్కడ తీసుకున్నామండి. మహి సిరి, మహికి సిరికి బిట్వీన్ 2 members. ఇలాగే ఎందుకు కన్సిడర్ చేయాలి, మనం అనుకున్నది కరెక్టే. సిరికి అండ్ అగైన్ మహికి బిట్వీన్ 2 members. ఇలా మనం 2 కండిషన్స్లో పాసిబిలిటీ తీసుకుని వెళ్తామండి. అండ్ ద నెక్స్ట్ వన్, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ సిరి అండ్ మహి. ఇక్కడ నుంచి కంటిన్యూటీ చెక్ చేసుకుంటూ వెళ్దాం. చారు పాయింట్ ఇంకా రాలేదండి. సిరి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ లక్కీ. లక్కీకి సెకండ్ రైట్లో సిరి రావాలి అంటున్నారు కాబట్టి లక్కీ ఇక్కడ తీసుకున్నాం. లక్కీకి సెకండ్ రైట్లో సిరి. ఇక్కడైతే కనుక మనకి లక్కీ అనేది ఇటు వస్తుందండి. అంటే ఇక్కడ మనకి 1 2 3 4 5 6 members వచ్చేసారు. ఇక్కడ మాత్రం ఉన్న ప్లేస్నే ఆక్యుపై చేసి 4 members ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, రామ్ ఈజ్ నెయిదర్ అండ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ సిరి నార్ మహి. రామ్ అనేవాడు సిరికి నైబర్ కాదు, మహికి నైబర్ కాదు అన్నారండి. మనం పాయింట్స్ నెట్ చేయాల్సింది ఏంటంటే చారు డస్ నాట్ ఎక్స్ట్రీమ్ అండ్ ఒకటి పెండింగ్లో ఉంది, అది లాస్ట్లో కన్సిడర్ చేయాలి. రాముది కూడా కంటిన్యూటీ లేదు కాబట్టి అదొకటి వెయిట్ చేయాలి మనం.
నెక్స్ట్ వన్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ లక్కీ అండ్ సన్వి. లక్కీకి సన్వికి బిట్వీన్ 2 members రావాలి అంటున్నారు. ఈ పాసిబిలిటీ చూడండి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇంకా లెఫ్ట్కి వెళ్ళలేం కాబట్టి సన్విని ఇక్కడ తీసుకున్నాను. లక్కీకి అండ్ సన్వికి బిట్వీన్ 2 members ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడైతే ఏదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఇక్కడ 2 చేయాల్సి వస్తుంది. మనం వెయిట్ చేద్దాం. ఇంకొక పాయింట్, మహి సిట్స్ సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్. మహి అనేవాడు వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ నుంచి మహి అనేవాడు సెకండ్ లెఫ్ట్లో ఉండాలి అంటున్నారు, సెకండ్ ప్లేస్లో ఉండాలి. మహి సిట్స్ సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్ అంటే ఇక్కడ మహి లెఫ్ట్ మూమెంట్ ఎక్కువ లెఫ్ట్లోనే ఉన్నాడు కాబట్టి 1 2 అని తీసుకుంటే 1 2 3 4 5 ద రిమైనింగ్ 2 పర్సన్స్ని ఇక్కడ తీసుకున్నానండి. ఇక్కడిది మనం తీసుకున్నట్లయితే మహి వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ నుంచి సెకండ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. అంటే 1 2 3 4 5 6 7. సో రో అయితే 7 places ఇచ్చాను. ఇప్పుడు పర్సన్స్ని చదివేటప్పుడు డేటాని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ డేటా మనం చెక్ చేసుకునేది చారు డస్ నాట్ సిట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్ అన్నారు కాబట్టి చారుని ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండలేము, అంటే ఎక్కడైనా ఉండొచ్చు. నెక్స్ట్ సిరికి మహికి బిట్వీన్ 2 members ఓకే. నెక్స్ట్ వన్ సిరి సిట్స్ సెకండ్ ద రైట్ ఆఫ్ లక్కీ, ఇది కూడా ఓకే. నెక్స్ట్ వన్ రామ్ ఈజ్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ సిరి మహి. రామ్ అనేవాడు సిరికి నైబర్ కాదు మహికి నైబర్ కాదు అన్నప్పుడు ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంతే ఫాస్ట్గా అయిపోయింది. ఇక్కడ సిరికి నైబర్ కాదు మహికి నైబర్ కాదు అన్నప్పుడు రామ్ అనేవాడు ఎండ్లో తీసుకున్నాను, పాయింట్ అక్కడ ఫినిష్ అయిపోయింది. అండ్ ద నెక్స్ట్ చారు డస్ నాట్ సిట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్ అనే పాయింట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అంటే చారు అనేది 2 ప్లేస్లో ఒకటి ప్లేస్ చేసుకోవాలి మనం. ఇందాక ఒక పాయింట్స్కి ఇక్కడ మూవ్ అవుతుందని చూడండి. ఓన్లీ 2 people బిట్వీన్ లక్కీ అండ్ సన్వి. లక్కీ ఇక్కడ ఉంది కాబట్టి 2 people అంటే ఈ 2 వదిలేస్తే సిరి పక్కనే మనకి సన్వి తీసుకోవాల్సి వస్తుందండి. సో సిరి అండ్ సన్వి, ఇక్కడ మనం సన్విని తీసుకున్నాం. ఇక చారు అనేవాడు డస్ నాట్ సిట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నారు కాబట్టి చారుని ఈ ప్లేస్లో తీసుకున్నానండి. చారుని తీసుకున్నాం, అయిపోయింది. ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరైతే మిగిలిపోయారో మనం వాళ్ళని ఇక్కడ తీసుకుంటే సరిపోద్ది. ఇంకెవరు మిగిలిపోయారు చూద్దాం. రామ్ అండ్ నెక్స్ట్ శివ రావాలండి. సో శివాని తీసుకుంటే అయిపోతుంది. శివ అనేవాడు వన్ ఆఫ్ ద. సో ఇది పజిల్ డేటా. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈజీగా ఉంటాయి. ఒకసారి అలైన్మెంట్ రాద్దామండి. శివ 1, నెక్స్ట్ మహి సెకండ్ 1, నెక్స్ట్ వన్ లక్కీ థర్డ్ 1, నెక్స్ట్ చారు ఫోర్త్ 1, నెక్స్ట్ సిరి ఫిఫ్త్ 1, నెక్స్ట్ వన్ సన్వి సిక్స్త్ 1, నెక్స్ట్ వన్ రామ్. ఇదిగోండి. సో ఇదే ఇక్కడ రాశాను క్లియర్గా, అంతే. నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకసారి వెరిఫై చేసుకుందాం ఒకసారి. నా హౌ మెనీ పర్సన్స్ సిట్ టు ద రైట్ ఆఫ్ ద సన్వి. సన్వికి రైట్లో ఎంతమంది ఉంటారంటే 1 member కాబట్టి 1 member, అదే 1 member ఈజ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అండి. నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ ద గివెన్ అరేంజ్మెంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద లక్కీ. లక్కీ నుంచి చూస్తే మనకి బేస్డ్ ఆన్ ద గివెన్ అరేంజ్మెంట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద లక్కీ. లక్కీ గురించి ట్రూ ఏంటన్నారు. ఫస్ట్ ఓన్లీ 2 friends బిట్వీన్ లక్కీ అండ్ రామ్. లక్కీకి రామ్కి బిట్వీన్ 2 members ఉన్నారంటే ఫాల్స్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్ అండి. ద సెకండ్ ఆప్షన్ ఓన్లీ 3 friends సిట్ టు ద రైట్ ఆఫ్ లక్కీ. లక్కీకి రైట్లో ఓన్లీ 3 friends ఉన్నారంటే అది కూడా మనకి ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే 4 members ఉన్నారు కాబట్టి. థర్డ్ ఆప్షన్ బోత్ ద మహి అండ్ చారు ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ లక్కీ. మహికి నైబర్స్ చారు అండ్ లక్కీనా అంటే అది కూడా మనకి ఫాల్స్ అవుతుందండి. ఫోర్త్ ఆప్షన్ శివ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ లక్కీ. లక్కీకి ఇమీడియట్ రైట్లో శివ ఉన్నారా అంటే మనకి లక్కీకి ఇమీడియట్ రైట్లో శివ, అది కూడా మనకి ఫెయిల్ అవుతుందండి. ఆల్ ఆర్ ట్రూ అయితే కన్సిడర్ చేయడం కుదరదు. ఇంకోసారి పాయింట్స్ చెక్ చేసుకుందాం. ఓన్లీ 2 friends బిట్వీన్ లక్కీ అండ్ రామ్. లక్కీకి రామ్కి బిట్వీన్ 2 members అంటే లక్కీకి రామ్కి 3 members ఉన్నారు. ఓన్లీ 3 friends సిట్ టు ద రైట్ ఆఫ్ లక్కీ. లక్కీకి రైట్లో ఓన్లీ 3 members 1 2 3 4 members వస్తున్నారు, అది ఫాల్సే. బోత్ మహి అండ్ చారు ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ లక్కీ. లక్కీకి మహి అండ్ చారు, ఇది రైట్ ఆన్సర్ అండి. మహి అండ్ చారు అంటే మనకి బోత్ మహి అండ్ చారు ఈజ్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ లక్కీ. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. సో అయిపోయింది. ఓన్లీ 2 questions ఇచ్చారు దీని మీద. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అబౌట్ ఈస్ ద కోడెడ్ యాజ్ CZQSV ఇన్ ద సేమ్ యాజ్ పైలట్ ఈస్ ద కోడెడ్ యాజ్. నెక్స్ట్ లాజిక్ అంటున్నారు. సో అబౌట్కి కోడ్ అంటే AC అంటే +2 అని, ఫస్ట్ లెటర్ అండ్ ఫస్ట్ లెటర్. AC అంటే +2 అని. నెక్స్ట్ వన్ BZ, B మీన్స్ 28 తీసుకోండి, Z అంటే 26 -2. నెక్స్ట్ O 15, Q 17 +2, నెక్స్ట్ -2, నెక్స్ట్ +2 అంటే +2 -2 +2 -2లో ఉంది కాబట్టి నెక్స్ట్ లాజిక్కి చెక్ చేద్దాం. Lకి +2 చేస్తే N వస్తుందండి. Nతో వెరిఫై చేసుకుంటే ఇది ఫెయిల్ అవుతుంది. ఇంక ఇవి ఉన్నాయి మనకి. నెక్స్ట్ వన్ ఓకి -2 చేయాలి కాబట్టి O 15 -2 అంటే M, అంటే ఇది కూడా ఫెయిల్ అయింది. మనకి ఈ రెండిట్లో ఛాన్స్ ఉంది NM.
అండ్ ద నెక్స్ట్ వన్ మోర్ లెటర్తో అయిపోతుంది. నెక్స్ట్ జీకి +2 చేయాలి కాబట్టి ఎన్ఎంఐ రావాలి కాబట్టి ఆన్సర్ ఇస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. నెక్స్ట్ వన్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు మనకి, డైరెక్ట్గానే చెక్ చేసుకుందాం. టీ టు కే, టీ నుంచి కేకి వెళ్ళాలంటే ఇలా రివర్స్లో వెళ్తే గ్రేటర్ దెన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఎం టు జే, ఎం నుంచి జేకి వెళ్ళాలంటే ఇక్కడ మనకి నో రిలేషన్, అంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్ కాంబినేషన్ ఆన్సర్ ఇవ్వలేం కాబట్టి సెకండ్ కంక్లూజన్ ఫెయిల్. ఓన్లీ కంక్లూజన్ 1 ఈస్ ద ట్రూ కాబట్టి కంక్లూజన్ 1 ఉన్న ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్ కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈ టు జీ, ఈ నుంచి జీకి వెళ్ళాలంటే ఇక్కడ నో రిలేషన్ కాబట్టి ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ టు ఐ, ఆర్ నుంచి ఐకి మూవ్ చేయాలంటే మనకున్న కాంబినేషన్స్ ఒకసారి వెరిఫై చేసుకుంటే ఇది కూడా నో రిలేషన్ అండి. బోత్ ఫెయిల్స్, నెయిదర్ వన్ నాట్ టూ. నెయిదర్ వన్ నాట్ టూ అనేది థర్డ్ ఆప్షన్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అయింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఆర్ టు సి, ఆర్ నుంచి సికి వెళ్ళాలంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు, అంటే ఫైనల్గా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ రావాలి, ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ సి టు ఆర్, సి నుంచి ఆర్కి రివర్స్లో వెళ్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ వస్తుంది. బోత్ కంక్లూజన్స్ కలిపినా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఎయిదర్ 102 అంటే ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అయింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఎన్ టు ఈ, ఎన్ నుంచి ఈకి వెళ్ళాలంటే రివర్స్లో వస్తే మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ వస్తుంది, సో ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఓ నుంచి సికి వెళ్ళాలంటే రివర్స్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, దెన్ ద సెకండ్ కంక్లూజన్ ఈస్ ద ట్రూ. ఓన్లీ టూ ఉన్నది ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఎఫ్ నుంచి ఓకి వెళ్ళాలి అంటున్నారు. ఎఫ్ నుంచి ఓకి వెళ్ళాలి అంటే మనం రివర్స్లో వెళ్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది, బట్ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి ఎఫ్ నుంచి ఓకి ఇది ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ జీ నుంచి ఈకి వెళ్ళాలి అంటున్నానండి. సో ఎఫ్ నుంచి ఓకి ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఎఫ్ నుంచి ఓకి రివర్స్లో వెళ్తే మొత్తం లెస్ దాన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి 1 ఈస్ ద ట్రూ. నెక్స్ట్ జీ నుంచి ఈకి రివర్స్లో వెళ్ళినా మనకి లెస్ దానే వస్తుందండి. సో బోత్ 1 and 2 ఈస్ ద రైట్ ఆన్సర్, అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ బ్యాకింగ్. సో ఇచ్చిన వర్డ్స్కి హౌ మెనీ సచ్ పేర్స్, యాజ్ మెనీ లెటర్స్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ క్వశ్చన్ మనకి. బి మీద లెటర్స్ అని చెక్ చేసుకుందామండి. సిడి, సి ఇక్కడ రావాలండి, సిడిఈఎఫ్జిహెచ్. నెక్స్ట్ ఏ మీద బి, సి, ఓకే, ఏ మీద బిసిడిఈఎఫ్. నౌ సి మీద డిఈఎఫ్జి నౌ సిజి ఒకటి మ్యాచ్ అవుతుందండి. కే మీద జేకేఎల్ఎం రాదండి. నెక్స్ట్ ఎల్ఎంఎన్ అని ఎల్ఎంఎన్, ఐ మీద రాదు ఫెయిల్. మళ్ళీ బ్యాక్వర్డ్లో వస్తే హెచ్ఐ, జిఐ ఒకటి మ్యాచ్ అవుతుంది, జిహెచ్ఐ జేకే హెచ్ఐజేకేఎల్ఎం. సో జీ మీద అయిపోయింది. ఎన్ మీద వెరిఫై చేస్తే ఓపిక్యూఆర్ఎస్టీ నౌ వేస్ట్ అయింది. ఐ మీద మళ్ళీ జేకేఎల్ఎం నౌ, కే మీద ఎల్ఎంఎన్ సి నో. ఏ మీద ఏబి ఒకటి మ్యాచ్ అవుతుంది బ్యాక్వర్డ్లో. సో ఓన్లీ 3 పేర్స్ వస్తాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అవుతుందండి. ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ బ్లడ్ రిలేషన్ ఇచ్చారు మనకి. ఆర్ ఈస్ ద సన్ ఆఫ్ కే, ఆర్ ఈస్ ద సన్ అంటున్నారండి. ఆర్ ఈస్ ద సన్ ఆఫ్ కే, ఎల్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ కే. నెక్స్ట్ వన్ ఎల్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ కే. K is the spouse of D. K is the spouse means wife and husband relation is spouse అంటాం. The next one M is the mother-in-law of D. K is the spouse of D. M is the mother-in-law of, sorry, M is the father-in-law of D. M is the father-in-law of D అంటే ఓకే. నెక్స్ట్ how is M related to R. R వెళ్ళి M ని పిలవాలంటే మనకి గ్రాండ్ ఫాదర్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. నెక్స్ట్ వన్ ఇస్ ద, ఇక్కడ డైరెక్షన్స్ గీయాల్సి వస్తుందండి. సో ఎప్పుడు ఏ లెటర్ మధ్య అడుగుతారో తెలియదు కదా. ఫస్ట్ మిడ్ పాయింట్ బి తీసుకుందాం. మిడ్ పాయింట్ బి నుంచి చూస్తే ఈస్ట్లో మనకి ఏ రావాలి అంటున్నారు. బి నుంచి చూస్తే ఈస్ట్లో ఏ, దెన్ 8 meters. అండ్ ద నెక్స్ట్ వన్ టౌన్ బి ఈస్ 20 kilometers సౌత్ ఆఫ్ పాయింట్ సి. సి నుంచి చూస్తే సౌత్లో బి రావాలి అంటున్నారండి. సో సి టాప్లో ఉంటే సి నుంచి చూస్తే సౌత్లో బి రావాలి, దెన్ ద 20 meters. నెక్స్ట్ వన్ పాయింట్ టౌన్ సి ఈజ్ 8 kilometers టువర్డ్స్ ద వెస్ట్ ఆఫ్ పాయింట్ డి. డి నుంచి చూస్తే వెస్ట్లో సి రావాలి, ఏంటంటే 8 kilometers కాబట్టి మ్యాచ్ అయిందండి. ద నెక్స్ట్ వన్ టౌన్ ఈ 6 kilometers సౌత్ ఆఫ్ పాయింట్ డి. డి నుంచి చూస్తే సౌత్లో ఈ రావాలి, సో దెన్ ఈజ్ ద 6 kilometers. డి నుంచి చూస్తే సౌత్లో ఈ రావాలి, ఇది 6 అంటే ద రిమైనింగ్ 6 and 14, ఇక్కడ 14 ఉంటుంది. నా ఫస్ట్ వన్ హౌ ఫార్ ఇన్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ పాయింట్ ఏ టు ఈ. ఏ నుంచి చూస్తే డైరెక్షన్ ఎంత అంటున్నారండి. ఏ నుంచి చూస్తే 14 meters కాబట్టి 14 meters తీసుకుంటే సరిపోతుందండి. అలాగే ఈస్ టౌన్ ఫ్రమ్ డైరెక్షన్ ఈజ్ టౌన్ ఏ ఫ్రమ్ టౌన్ ఈ నుంచి చూడమంటున్నారు కాబట్టి ఈ నుంచి సౌత్ డైరెక్షన్ అండి. సౌత్ 14 అనే ఆన్సర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటే సౌత్ 14 అనేది ఫిఫ్త్ ఆప్షన్ కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. ద నెక్స్ట్ వన్ నెంబర్ సెట్ ఉంటుందండి. నెంబర్ సెట్ చెక్ చేసుకుందాం. ఇఫ్ ఆల్ ద డిజిట్స్ within each numbers are arranged in the ascending order with the numbers from the left to right. If all the digits within the each numbers are arranged in the ascending order. నెంబర్లో ఉన్న డిజిట్స్ని అసెండింగ్ ఆర్డర్ అండి. 8 5 7 అంటే మనం తీసుకునేది 5 7 8 అని ఇలా తీసుకోండి.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ ఫార్మ్ ద సెకండ్ స్మాలెస్ట్ నెంబర్. సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ ఏదో వస్తుంది అన్నారు. ముందు డిజిట్స్ని ఎసైడింగ్ ఆర్డర్లో రాసుకుని సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ చెప్పాలి. నా ఇది 578 అయితే ఇదంతా మనకి 400 వస్తుంది. 468 వస్తుందండి. నెక్స్ట్ ఇది 475 457 వస్తుంది ఎసెండింగ్ ఆర్డర్లో రాస్తే డిజిట్స్ని. నెక్స్ట్ ఇది చెక్ చేసుకుంటే 359 వస్తుంది. 359. నెక్స్ట్ వన్ 347. సో సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ చెప్పండి అంటున్నారు. ఇక్కడ ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ వచ్చి 347 అంటే 437 అండి. సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ చెక్ చేసుకుంటే మనకి 539 ఉన్న ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. నెక్స్ట్ వన్ what will be the sum of థర్డ్ డిజిట్ ఆఫ్ ది సెకండ్ హైయెస్ట్ నెంబర్. సెకండ్ హైయెస్ట్ నెంబర్లో థర్డ్ డిజిట్ కావాలి అంటున్నారు. సో ఉన్న వాటిలో సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఏదో వెరిఫై చేసుకుంటే ఇది సెకండ్ హైయెస్ట్ నెంబర్లో థర్డ్ డిజిట్ అంటే 5 తీసుకున్నాం. సమ్ కాబట్టి ఎడిషన్ అండ్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ది సెకండ్ లోయెస్ట్ నెంబర్. సెకండ్ డిజిట్ ఆఫ్ ది సెకండ్ లోయెస్ట్ నెంబర్. సెకండ్ లోయెస్ట్ నెంబర్ వెరిఫై చేయాలంటే ఇది లోయెస్ట్ అండి, ఇది సెకండ్ లోయెస్ట్. సెకండ్ లోయెస్ట్లో ఉన్న సెకండ్ డిజిట్ అంటే 6. 5 + 6 తీసుకుంటే 11 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఇఫ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ఎవ్రీ ఆడ్ నెంబర్. ఎవ్రీ ఆడ్ నెంబర్లో ఉన్న థర్డ్ డిజిట్కి 2 సబ్ట్రాక్షన్ అంటున్నారు. సో ఇదంతా 2 సబ్ట్రాక్షన్, ఇవన్నీ ఆడ్ నెంబర్సే. నెక్స్ట్ వన్ 1 ఈజ్ యాడెడ్ టు ద థర్డ్ డిజిట్ ఆఫ్ ఎవ్రీ ఈవెన్ నెంబర్. మనకి ఈవెన్ నెంబర్ ఒక్కటే ఉంది కాబట్టి దానికి అలా తీసుకున్నాం. హౌ మెనీ నెంబర్స్ దస్ ఫార్మ్డ్ విల్ నాట్ డివిజిబుల్ బై 3. 3తో డివిజిబుల్ కాని నెంబర్స్ ఎన్ని అంటున్నారు ఈ కండిషన్ అప్లై చేశాక. ఇక్కడ చెక్ చేద్దామండి. 7 - 2 అంటే 5 కాబట్టి 855 అంటాం. దీన్ని సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే 18 వస్తుంది. 18 అంటే 3తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవ్వదండి, ఎందుకంటే నాట్ డివిజిబుల్ బై 3 అన్నారు కాబట్టి. నెక్స్ట్ 8 + 1 9 అవుతుందండి, అంటే 469. 6 + 9 15. 15 + 4 19. 3తో డివిజిబుల్ కాదు కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్ అండి ఆ నెంబర్. నెక్స్ట్ 5 - 2 3 అండి, అంటే 743. ఎడిషన్ చేసుకుంటే 14 వస్తుంది, అంటే ఇది కూడా మనకి 3తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 9 - 2 అంటే 7, అంటే 537 వస్తుందండి. 537 అంటే ఇక్కడ మనం వెరిఫై చేసుకుంటే 5 + 3 15 వస్తుంది. 15 అనేది మనకి 3తో క్యాన్సిల్ అయితే ఇది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 7 - 2 5 అండి, అంటే 435. అంటే ఇక్కడ వరకు 9 + 3 12, ఇది కూడా 3తో క్యాన్సిల్ అవుతుంది. అంటే 2 నెంబర్సే ఈ కండిషన్ ఫాలో అవుతాయి కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఇఫ్ ఓన్లీ వన్ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ కెన్ బి మేడ్ విత్ ద థర్డ్, 7th అండ్ 11th లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఆల్టర్నేటివ్ వాడు చెప్తున్న సెలెక్టెడ్ లెటర్స్ తీసుకుందాం. థర్డ్ లెటర్ అంటున్నారు. థర్డ్ లెటర్ అంటే మనం తీసుకునేది టీ అండి. 7th లెటర్ అన్నారు. 4 5 6 7. 7th లెటర్ అంటే ఏ, అండ్ 11th లెటర్ అంటున్నారు. 7 8 9 10 11 అంటే ఈ. సో ఈ 3 లెటర్స్ కాంబినేషన్ తీసుకుంటే యూజింగ్ ఈచ్ లెటర్ ఓన్లీ వన్స్. సో హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ అంటే మనకి ఏమొస్తుందండి, టీ వస్తుంది కదా. నెక్స్ట్ ఇంకేమొస్తాయి చెప్పండి, టీ వస్తుంది. నెక్స్ట్ ఈట్ వస్తుంది, టీ ఈట్. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. మోర్ దెన్ వన్ వర్డ్ అంటే ఇంకో థర్డ్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయవసరం లేదు కాబట్టి దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ద థర్డ్ లెటర్ ఆఫ్ ది వర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఒకవేళ ఓన్లీ వన్ వర్డ్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ వర్డ్ తీసుకోండి. ఇఫ్ నో సచ్ వర్డ్ గివ్ యువర్ ఆన్సర్ ఈస్ డబ్ల్యూ. అసలు వర్డ్సే రాకపోతే డబ్ల్యూ. ఇఫ్ మోర్ దెన్ వన్ సచ్ వర్డ్ గివ్ యువర్ ఆన్సర్ ఈజ్ వై. ఇప్పుడు మోర్ దెన్ వన్ వర్డే ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ వై. సో ఎగ్జామ్లో మనకి కంఫర్టబుల్గా ఉంటేనే వర్డ్ పవర్, ఇది వర్డ్ నాలెడ్జ్ ఉంటేనే వెళ్ళండి, లేదంటే స్కిప్ చేసండి ఈ క్వశ్చన్. ద నెక్స్ట్ వన్ 7 persons namely A, B, C, D, E, F and G have birthdays on the 7 different dates in the same month, same year, namely 3rd, 5th, 8th, 12th, 15th, 21st and 25th. Each person also likes a different colors: orange, red, indigo, blue, pink, black and green, but not necessarily in the same order. సో ముందు డేట్స్ తీసుకుంటున్నాను. ఏది తీసుకునే అరేంజ్మెంట్ ఓకే, డేట్స్ అయితే మారవు కదా, పర్సన్స్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. డేట్స్ అయితే ఫిక్స్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ డేట్స్ తీసుకుని పాసిబిలిటీస్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఇక్కడ మనకి థర్డ్ అంటున్నారు కాబట్టి థర్డ్ తీసుకుందాం. ఓకే, థర్డ్ అండ్ 5th, నెక్స్ట్ వన్ 8th, నెక్స్ట్ వన్ 12th వన్, నెక్స్ట్ 15, నెక్స్ట్ 21, నెక్స్ట్ 25th. ముందు డేట్స్ అప్లై చేస్తానండి, దీని తర్వాత కండిషన్స్ అన్ని వెరిఫై చేసుకుని పర్సన్స్ని అండ్ కలర్స్ని ప్లేస్ చేసుకునేది. ఫస్ట్ వన్ ఎఫ్ డస్ నాట్ లైక్ ఆరెంజ్ అంటున్నారండి. ఎఫ్ డస్ నాట్ లైక్ ఆరెంజ్ అంటే మనకి ఇప్పుడు ఎవరు రాలేదు కాబట్టి అదంతా మనం కండిషన్స్ కింద తీసుకోవడం. ఎఫ్ డస్ నాట్ లైక్ ఆరెంజ్ మనకి ఎలా అయితే అలా రఫ్ పేపర్ మీద ప్లేస్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ వన్ డి లైక్స్ నెయిదర్ ఆరెంజ్ నార్ పింక్ అండ్ డస్ నాట్ హ్యావ్ బర్త్డేస్ ఆన్ ఎనీ ఆఫ్ ద డేస్ బిఫోర్ ఏ. ఏకి బిఫోర్లో డి ఉండకూడదు. అలాగే డి నాట్ లైక్ కలర్స్ అని చెప్తున్నారు కాబట్టి డీని కూడా మనం ఆరెంజ్ అండ్ పింక్. సో ఎఫ్ ఆరెంజ్ లైక్ చేయడు, అలాగే డి కూడా ఆరెంజ్ అండ్ పింక్ అంటున్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ ప్లేస్ చేసుకున్నాం. ఇదంతా పాయింట్స్ నోట్ చేసుకోవడమే.
నెక్స్ట్ వన్ ద వన్ హూ లైక్ గ్రీన్ హ్యాస్ బర్త్డే ఇమీడియట్లీ ఆఫ్టర్ బి. బికి ఇమీడియట్లీ ఆఫ్టర్ మనకి గ్రీన్ ఉండాలి అంటున్నారు. సో ఇది ఒక పాయింట్, పాజిటివ్ పాయింట్స్ కాబట్టి బికి ఇమీడియట్లీ అండి. సో ఇది ఒక పాయింట్ కింద కన్సిడర్ చేసుకుని ఇక్కడ హైలైట్ చేసుకున్నాం. ఎక్కడైనా పాయింట్ వచ్చినప్పుడు ప్లేస్ చేసుకోవచ్చు. ద వన్ హూ హ్యాస్ బర్త్డే, నెక్స్ట్ వన్ బికి ఇమీడియట్లీ ఆఫ్టర్ గ్రీన్. నెక్స్ట్ వన్ ద వన్ హూ హ్యాస్ బర్త్డే ఆన్ 15th లైక్ బ్లూ. సో 15th లో ఉన్న వాళ్ళు బ్లూ లైక్ ఇష్టపడతారని మనకి ఇక్కడ ఒక్క చోట క్లూ ఓపెన్ చేశారు. సో ముందు కలర్స్ తీసుకున్నాను. ద నెక్స్ట్ వన్ ద వన్ హూ లైక్ ఆరెంజ్ హ్యాస్ బర్త్డే ఇమీడియట్లీ బిఫోర్ ద వన్ హూ లైక్ పింక్. సో పింక్ కి ఇమీడియట్లీ ద వన్ హూ లైక్ ఆరెంజ్ హ్యాస్ బర్త్డే ఇమీడియట్లీ బిఫోర్ ద వన్ హూ లైక్ పింక్. పింక్ కి ఇమీడియట్లీ బిఫోర్ ఏముండాలి అంటే ఆరెంజ్ ఉండాలి అంటున్నారండి. ఇది కూడా మనకి ఒక పాయింట్. ఇది రెండు బోత్ ఆర్ ఇమీడియట్లీ కండిషన్స్. అండ్ ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఏ హ్యాస్ బర్త్డే ఆన్ ద 12th అండి. ఏ హ్యాస్ బర్త్డే 12th అన్నారు కాబట్టి ఏని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఏ హ్యాస్ బర్త్డే ఆన్ 12th అండ్ ద లైక్స్ ఇండిగో. సో కలర్ కూడా ఈజీగా చెప్పేశారు కాబట్టి నా ఇండిగో ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఏని ఇక్కడ చేస్తే అయిపోతుంది, ఇండిగో అండ్ ఏ. అండ్ ద నెక్స్ట్ వన్ ద వన్ హూ లైక్ ఆరెంజ్, ద వన్ హూ లైక్ ఆరెంజ్ డస్ నాట్ హ్యావ్ బర్త్డేస్ ఆన్ ఎనీ ఆఫ్ ద డేస్ బిఫోర్ ఏ. ఏకి బిఫోరే మనకి అసలు ఆరెంజ్ కలర్ ఉండదు అంటున్నారు. ఏ ఇక్కడ ఉన్నారంటే ఏకి బిఫోర్ ఆరెంజ్ ఉండదు అంటే లాస్ట్ ఆరెంజ్ పింక్ కండిషన్ ఇక్కడ రాసేసుకోవచ్చు కదండి. మనకి ఎక్కడ పాయింట్ కనెక్ట్ అవుతున్నాయో అక్కడ తీసుకుని ఆరెంజ్ అండ్ పింక్ ఇక్కడ రాసేసుకున్నాం. నో ఈ పాయింట్ ఎలిమినేట్ అయిపోయింది. అంటే ఇది ఆల్రెడీ అప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ తీసేసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ పాయింట్కి వెళ్దామండి. జీ హ్యాస్ బర్త్డే ఆన్ ద 3rd అన్నారు అండ్ డస్ నాట్ లైక్ రెడ్ కలర్. సో జీ 3rd అని క్లియర్గా ఉంది కాబట్టి జీ 3rd అని ఇక్కడ ప్లేస్ చేస్తానండి. జీ ఇస్ ద 3rd. డస్ నాట్ లైక్ రెడ్ కలర్ అన్నారు కాబట్టి జీ డస్ నాట్ లైక్ రెడ్ అని ఇక్కడ మళ్ళీ రఫ్ పేపర్ మీద రాసుకున్నాం. ఇప్పుడు మనం క్లియర్గా చెక్ చేసుకుంటే మనకి బి గ్రీన్ ఇమీడియట్లీ కండిషన్. బికి ఇమీడియట్లీ బిలో గ్రీన్ రావాలంటే ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. బీని ఇక్కడ తీసుకోండి. ఇమీడియట్లీ బిలో గ్రీన్ అన్నారు కాబట్టి గ్రీన్ ఇక్కడ ప్లేస్ చేస్తే అయిపోతుంది. సో మనకి కలర్స్ ఆల్మోస్ట్ వచ్చేసినాయి. అంటే జీ డస్ నాట్ లైక్ రెడ్ అన్నారు కాబట్టి బీకి రెడ్ ఇచ్చేసుకుందాం. ఇంకా కలర్స్లో ఏం మిగిలిపోయింది మనకంటే బ్లాక్ రాలేదు. మనకి ఇక్కడ బ్లాక్ మిగిలిపోయింది కాబట్టి ఈ బ్లాక్ని ఇక్కడ ప్లేస్ చేస్తానండి. బ్లాక్ అయిపోయింది. సో కలర్స్ అన్నీ వచ్చేసినాయి అండి. ఇక లెటర్స్ కాంబినేషన్ నుంచి చెక్ చేసుకుంటే వెళ్ళాలి. అంటే డేటాని మళ్ళీ మనం ఫస్ట్ నుంచి తీసుకోవాల్సిందే. ద నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. జీ హ్యాస్ బర్త్డే ఆన్ 3rd అండ్ డస్ నాట్ లైక్ రెడ్. ఈ డస్ నాట్ హ్యావ్ బర్త్డే ఆన్ బర్త్డే ఆన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డి. సో డీకి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈ ఉండకూడదు అండ్ ఇమీడియట్లీ బిఫోర్ ఏ. ఏకి ఇమీడియట్లీ బిఫోర్ కూడా మనకి ఈ ఉండకూడదు. ముందు డీని ప్లేస్ చేస్తే కానీ ఆ కంక్లూజన్ మనకి రాదు. ఇక్కడ ఒక పాయింట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. డి మీద మళ్ళీ డేటాని బ్యాకప్ తీసుకుందాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోవటం. ఫస్ట్ వన్ ఎఫ్ డస్ నాట్ లైక్ ఆరెంజ్ అంటున్నారు. ఇదిగోండి ఎఫ్ డస్ నాట్ లైక్ ఆరెంజ్. నెక్స్ట్ డి ఆరెంజ్ కాదు పింక్ కాదు అంటున్నారు. డి ఆరెంజ్ కాదు పింక్ కాదు అన్నప్పుడు ఇక్కడ మనం తీసుకోలేం. డి లైక్స్ నైదర్ ఆరెంజ్ నార్ పింక్ అండ్ డస్ నాట్ హ్యావ్ బర్త్డేస్ ఆన్ ఎనీ ఆఫ్ ద డేస్ బిఫోర్ ఏ. ఏకి బిఫోర్ కూడా డి ఉండకూడదు అంటే ఖచ్చితంగా మనం డీని ఇక్కడే కదండి తీసుకోవాలి. ఎందుకంటే డి ఆరెంజ్ పింక్ ఇక్కడ ప్లేస్ చేయలేం. ఏకి బిఫోర్ కూడా ఉండకూడదు అన్నారు కాబట్టి డీని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇప్పుడు మనకి వచ్చిన పాయింట్స్లో ఇందాక లాస్ట్ పాయింట్ చూడండి. ఈ డస్ నాట్ హ్యావ్ బర్త్డే ఆన్ ఎనీ ఆఫ్ ద డేస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డి. డీకి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈ ఉండకూడదు అండ్ ఇమీడియట్లీ బిఫోర్ ఏ. ఏకి ఇమీడియట్లీ బిఫోర్ ఉండకూడదు అంటే ఈని ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. అంటే డీని ప్లేస్ చేస్తాం. ఇంకా మనకి ఎఫ్ రావాలి. ఎఫ్ ఆరెంజ్ కాదు అంటున్నారు కాబట్టి ఎఫ్ని మనం గ్రీన్లో ప్లేస్ చేసాం అనుకోండి. సో ఎఫ్ కండిషన్ అయిపోయింది. అంటే లెటర్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ లెటర్ ఒక్క లెటర్ ఉంది. ఆ లెటర్స్ ఒకసారి తీసి చెక్ చేసుకుందాం. ఏబిసిడిఎఫ్జి లెటర్సే కాబట్టి ఏ వచ్చేసారు, బి వచ్చేసారు, నెక్స్ట్ సి రావాలి కాబట్టి సి తీసుకున్నానండి. డిఈఎఫ్జి. సో దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని ఈజీగానే ఉంటాయి. హూ లైక్స్ ఇన్ ద పింక్ కలర్ అంటున్నారు. పింక్ కలర్ ఎవరు అంటే ఇక్కడ పింక్ అనేది ఈ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఆన్ విచ్ డేట్ ఈ హ్యావింగ్ ఇస్ బర్త్డే. ఈ అనేది బర్త్డే ఏ రోజు అంటున్నారు. సో ఈని చెక్ చేసుకుంటే 25th కాబట్టి డేట్ వైజ్ ఇస్ ద 25th ఇస్ ద 5th ఆప్షన్ ఇస్ ద ట్రూ. నెక్స్ట్ వన్ which among the following colors liked by a person who is having his birthday on 25th. సో 21st లో ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేస్తారో వాళ్ళ కలర్ ఏంటి అంటున్నారు. సింపుల్లీ ఆరెంజ్ ఇస్ ద ఆన్సర్, థర్డ్ ఆప్షన్ అండి. అండ్ ద నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ ఇస్ ద ట్రూ. ఏది ట్రూ అంటున్నారు. సి బ్లాక్ అంటున్నారు. సి బ్లాక్ కాదు కాబట్టి ఫెయిల్. నెక్స్ట్ 12th పింక్ అంటున్నారండి. నా 12th లో పింక్ ఉందంటే నో. 5th బ్లాక్ అంటున్నారు, అది ఫెయిల్. నెక్స్ట్ వన్ బి రెడ్ అంటున్నారు. బి ఈజ్ ద రెడ్. సో రైట్ ఆన్సర్ కాబట్టి ఇస్ ద 4th ఆప్షన్ ఇస్ ద ట్రూ. నెక్స్ట్ వన్ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ మీన్స్ ఆట్ మ్యాన్ అవుట్ కాబట్టి డైరెక్ట్గానే వెళ్దామండి. ఫస్ట్ వన్ బ్లాక్ అండ్ ఇండిగో కలర్స్ చెప్తున్నారు.
బ్లాక్ ఇండిగోకి బిట్వీన్ 2 కలర్స్ గ్యాప్ అని ఒక కండిషన్తో వెళ్తున్నాం. నెక్స్ట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ అన్నారు. ఆరెంజ్ కి గ్రీన్ కి బిట్వీన్ అగైన్ 2 కలర్స్ కాంబినేషన్. నెక్స్ట్ ఇండిగో అండ్ పింక్ అంటున్నారండి. ఇండిగోకి పింక్ కి కూడా బిట్వీన్ 2 కలర్స్. నెక్స్ట్ రెడ్ అండ్ బ్లూ అంటున్నారు. రెడ్ కి బ్లూ కి కూడా 2 అనండి. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ మరి గ్రీన్ బ్లూ చూద్దాం. ఇక గ్రీన్ కి బ్లూ కి 1 కాంబినేషన్ ఉంది కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అవుతుంది. నెక్స్ట్ మనం నెంబర్ సిరీస్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్ అండి. ఫస్ట్ వన్ నెంబర్ సిరీస్ చెక్ చేసుకుందాం. ఇక్కడ నెంబర్ సిరీస్ చెక్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ సిరీస్ ఎక్కువ ఉంది ఛాన్సెస్. 316 తర్వాత ఇక్కడ దగ్గర దగ్గరగానే ఉన్నాయి కాబట్టి పైన వాల్యూస్ కూడా. నా డిఫరెన్స్కి వెళ్దామండి. 400 394 డిఫరెన్స్ ఇస్ ద 6 అని. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఇస్ ద 394 378 డిఫరెన్స్ 16 కదండి. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఇస్ ద 16. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ 378 అండ్ 352 అంటే డిఫరెన్స్ ఇస్ ద 26 అనండి. నా డిఫరెన్స్ ఇస్ ద 26. నెక్స్ట్ వన్ 6 16 26 అంటే ఈచ్ టైం 10 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ 36 అవుతుందండి. నెక్స్ట్ 46. నా 316కి 46 యాడ్ చేసుకున్నాం అనుకోండి ఆన్సర్ ఎంత వస్తుందంటే డిఫరెన్స్ వాల్యూ 316కి 46 డిఫరెన్స్ తీసుకుంటే 270 is the answer అవుతుందండి. సో ఆన్సర్ is the 270. So ఫిఫ్త్ ఆప్షన్ is the true అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ డిఫరెన్స్ సిరీస్ అనండి. 312 అండ్ 31 అండ్ 42 57 నెక్స్ట్ నెంబర్ ఎంత అంటున్నారు. సో 31 42 డిఫరెన్స్ చెక్ చేసుకుంటే 11 అని. నెక్స్ట్ వన్ 42 49 7. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ 49 అండ్ 54 డిఫరెన్స్ ఇస్ ద 5 ఇస్ ద డిఫరెన్స్ కదండి. 5 డిఫరెన్స్. నెక్స్ట్ వన్ 3 డిఫరెన్స్. నెక్స్ట్ వన్ 2 డిఫరెన్స్. నా 59 ఆన్సర్ అవుతుందండి. దెన్ సెకండ్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్ ఎందుకంటే డిఫరెన్స్ ఇస్ ద ప్రైమ్ నెంబర్స్. సో 59 ఈస్ ద ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద 59 అండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద నెక్స్ట్ వెరిఫై చేసుకుంటే 46 నెక్స్ట్ నెంబర్ ఎంత అంటే డిఫరెన్సే కాబట్టి 6 8 డిఫరెన్స్ ఈజ్ ద +2 అని. నెక్స్ట్ 8 14 డిఫరెన్స్ ఈజ్ ద 6 అని. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఈజ్ ద 12. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఈజ్ ద 20. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఈజ్ ద 30. నా డిఫరెన్స్ వాల్యూ డబల్ ద డిఫరెన్స్ డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్కి వెళ్ళొచ్చు లేదా n స్క్వేర్ ప్లస్ n 1 స్క్వేర్ ప్లస్ 1 2 స్క్వేర్ ప్లస్ 1 2 స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 4 5 స్క్వేర్ ప్లస్ 5. నా 76 ఇస్ ద ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్ 123 నెక్స్ట్ నెంబర్ ఎంత అన్నారు. 123 నెక్స్ట్ నెంబర్ వెరిఫై చేసుకుంటే మళ్ళీ అగైన్ డిఫరెన్సే కాబట్టి 76 80 డిఫరెన్స్ ఇస్ ద 4 అండి. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ 80 అండ్ 107 డిఫరెన్స్ ఇస్ ద 27. నెక్స్ట్ వన్ 427 నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకుంటే 16 అంటే ఇక్కడ మనకి వచ్చేది 2 స్క్వేర్ వస్తుందండి. నెక్స్ట్ 3 క్యూబ్ నెక్స్ట్ 4 స్క్వేర్ నెక్స్ట్ వచ్చేది ఎంత అండి 5 క్యూబ్ 125 స్క్వేర్ క్యూబ్ కాంబినేషన్ అండి. సో 5 క్యూబ్ 125 అంటే 123 ప్లస్ 125 కన్సిడర్ చేసుకుంటే ఆన్సర్ ఇస్ ద 248 కాబట్టి దెన్ ద థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. అండ్ ద నెక్స్ట్ వన్ అగైన్ డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ చెక్ చేసుకుంటే డివిజిబుల్కి వెళ్ళొచ్చు లేదా ఇక్కడ 6 5s ఆర్ 30 into 3 6 5s into 4 నెక్స్ట్ వన్ 12 3s ఆర్ 36 నెక్స్ట్ into 2. సో 5 4 3 2 అంటే ఇక్కడ మనం వచ్చేది 2 3 4 5 అంటే 6 రావాలి. ఆప్షన్లో తీసుకుంటే 100 అంటే 1 6s ఆర్ 6 అంటే జీరోస్ నెగ్లెక్ట్ చేస్తే ఈజీ అయిపోతుందండి. ఫోర్త్ ఆప్షన్. థ్యాంక్ యూ.